అన్నోన్ పర్సన్ పర్మిషన్ ఎలా ఉంటుంది? ఒకవేళ వాళ్ళు తీసుకొనొస్తే మీ ప్రాబ్లమ్ ఏంటి? అటాక్ నా పైన కదా జరిగింది. మీ మీ ఇంటికి మీకు అటాక్ జరిగినప్పుడు మీకు ప్రాబ్లమ్ తెలుస్తుంది. కాదు మేడం. ఇంత ప్రాణదాడి నా అటాక్ పైన అంటే జరిగినప్పుడు ఇప్పుడు జరిగినప్పుడు మీరు ఆల్రెడీ కేస్ పోలీసులను పెట్టారు అడగలేదా అంటున్నారు. కనీసం? ఓ వాళ్ళ వైపు నుంచి ప్రొటెక్షన్ అడగలేదా? మీరు అడిగే మీరు ప్రయత్నం రాష్ట్రంతో చేయలేదా? డైరెక్ట్ గా మాట్లాడడానికి ట్రై పోలీసులకి చేయట్లేదా? వెళ్ళడానికి అండి ఇప్పుడు కూడా ప్రయత్నము. ఇప్పుడు వెళ్తుంటేనే గ్రూప్ ఎదురైంది. ఉమ్. ఇప్పుడు రాష్ట్రంతో ఇదంతా కాదండి. మీరు ఫస్ట్ నుంచి కూడా ఒకటే మాట్లాడుతున్నారు. మీరు వేరే వాళ్ళ గురించి మాట్లాడదు. ప్రీతి గురించి నేను అడిగాను. సో ప్రీతి కూడా నేను వచ్చి ఇక్కడ మాట్లాడింది. ఎందుకంటే మాకు మీడియా పరంగా ఎవరు మాట్లాడితే వాళ్ళ గురించి మేము ఆ టాపిక్ అనేది తీసుకొస్తున్నాం. తను వచ్చేసి ప్రీతి వచ్చి ఇక్కడ ఒక మాట్లాడడం నిమిషం జరిగింది. ఆగండి. నాకు నిజంగా పనులకి వెళ్ళాలి. మీరు ప్రీతి గురించి మాట్లాడుంటే ప్రీతిని పిలిచి ఆవిడ ఇంటర్వ్యూ తీసుకొని ప్రీతి గురించి మాట్లాడుకోండి. లేదు లేదు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎందుకు ఇష్యూ? ఇప్పుడు మీ ఇద్దరి మధ్య మీరు issue ఎన్ని అన్నప్పుడు సార్లు ప్రీతి గురించి అడుగుతున్నారు? మీ దగ్గర ప్రీతి దగ్గర అమరిపోయారా మీరు? మీరు అడిగితే మీరు ఎలా ఉంటది మీకు? ప్రీతి ఎలా ప్లేస్ ఉంటది? లో ఉంది కాబట్టి ప్రీతి అడుగుతున్నారు. ఇక్కడ ఎక్కడ ప్లేస్ లో ఉంది? ఈ మీ ప్లేస్ place లో కి వచ్చింది. ఎందుకు వచ్చి నేను గొడవ పిలిచానా? నేను పిలిచానా? అదే పిలవకుండా ఎందుకు? ఆ అమ్మాయికి నేనేం ఏం పిలిచా? సంబంధం? ఆ అమ్మాయికి ఇప్పుడు ఏం సంబంధం? నలుగురు వచ్చారండి. నలుగురు వచ్చారు. మీరు ఇదే క్వశ్చన్ ఇక్కడ ఉన్న వీల్ కేర్ టేకర్స్ కొత్త మనుషులు ఎందుకు రావాలి? అది నీ ఇంట్లో లేనప్పుడు. సో మేము థింగ్స్ తెప్పించుకోవడానికి మేము పిలిచాము అని వాళ్ళు చెప్పేసి ఆల్రెడీ ఇప్పుడే ఆర్డర్ పెట్టుకున్నారండి. స్విగ్గీ టిఫిన్ ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకున్నాడు. మేడం, ఇప్పుడు ఇంత గొడవ మీరు జరుగుతున్న రాష్ట్రంతో పోలీసులను మీరు ఎందుకు మీరు ఆశ్రయించట్లేదు? పోలీసుల దగ్గరికి ఇప్పుడు వెళ్దామని బయలుదేరితేనే కదండి సారీ, ఎదురు నిన్న వచ్చారు. కొట్టారంటూ కూడా చెప్తున్నారు కదా. అవునండి, రాష్ట్రంతో పోలీసుల దగ్గరికి మాట్లాడొచ్చు బయలుదేరుతుంటే నన్ను ఎక్కడ వెళ్ళనిస్తున్నారు? మనుషులందరూ ఇలా చేస్తున్నారు. మీరు రాష్ట్రంతో మాట్లాడితే అయిపోతుంది కదా. సరే అండి, మనం స్టేషన్ కి వెళ్దాం. ఒక్క నిమిషం. రాస్తారంతో మాట్లాడడానికి రాస్తారని ఎక్కడున్నావా నువ్వు? రా, ఇక్కడ మనుషులందరినీ పంపించి దుండగుల్ని పంపిస్తున్నావు ఏంటిది? ఇప్పుడు నువ్వు షూటింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి మేము రావచ్చా? నేను రావచ్చు, లేదా రాస్తారని ఎక్కడ ఉంటున్నాడో ఆ ఇంట్లో నేను ఉండొచ్చు అని వీళ్ళని చెప్పమనండి. మరి వీళ్ళ మమ్మీ డాడీని తీసుకొని కూడా నేను అక్కడికి వెళ్తాను. వెళ్దాం, మీడియా అందరిని తీసుకొని నేను కూడా వస్తాను. ఇప్పుడు అక్కడికి నేను కూడా వెళ్ళొచ్చాను. షూటింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి. మీరు ఆల్రెడీ అంతకు కేస్ ముందు మీరు పెట్టారు. వెళ్ళారు కదా. ఆల్రెడీ అవును. మీరు అంతకు ముందు వెళ్ళి అవును. అక్కడ ఇష్యూ జరగడం కూడా ఒక షూట్ కి వెళ్తే ఒక హీరోయిన్ తో పాటు ఉన్నాడు అని షూటింగ్ చెప్పి- జరగలేదండి. అతను వేరే పని మీద వెళ్ళాడు. పర్సనల్ పని. 4 గోడల మధ్యలో చేసుకుంటారు అది. తర్వాత వినాయక చవితి పూజకని చెప్పానంటాడు. ఇక్కడ హైదరాబాద్ లో పెద్ద వినాయక చవితి ఉంటే అతను మాత్రం సెల్ఫ్ లో ఉన్న బుర్లి వినాయకుడికి మాత్రం పూజ చేసుకుంటా అంటాడు. బట్ వినాయకుడు ఎక్కడికైనా వినాయకుడే కాబట్టి వాళ్ళ పవిత్రమైన వినాయకుడి పూజకి నేనేం అన్ను. కానీ వాళ్ళు వెళ్ళింది మాత్రం షూటింగ్ పని మీద అయితే కాదు. ఇప్పుడు ఏదైనా షూటింగ్ పనులు ఉన్నా ఇంకా నేను కూడా వెళ్తాను. వీళ్ళకి అదే గొడవ కావాలి అని వీళ్ళు అదే రెచ్చగొట్టుకుంటూ చేస్తే ఇంకా అదే చేయడమే. అంటే మీరు చెప్పారు రాజ్ తరుణ్ తోనే మీరు వేరే విషయం అడగొద్దు, రాజ్ తరుణ్ గురించి అడగండి. ఇది రాజ్ తరుణ్ ఇల్లు, నేను రాజ్ తరుణ్ కలిపి కొన్నాము. అవును. ఏదైనా ఇష్యూ అన్నప్పుడు మీరు అవును. చాలా మంది రాజ్ తరుణ్ కి అఫైర్స్ తో ఉన్నాయి, చాలా మంది నన్ను కొనడానికి ట్రై చేశారు, మధ్యలో మాట్లాడుతున్నారు. హర్యానా పేరే గానీ, మీరు హెబా పటేల్ పేరే గానీ, వీళ్ళతో లవ్ అఫైర్ ఉంది, హర్యానాతో ప్రెగ్నెన్సీ తీయించారు, ఇదన్నీ మాట్లాడారు కదా. మీరు దీనికి మీరు ఏమన్నా proofs అవన్నీ ఉన్నాయా? నేను కూడా విన్నవే కదండి. ప్రూఫ్స్ ఆడియో రికార్డింగ్ మీకు పంపించాను. ఆ. అది వినండి. అది స్వయంగా నాతో మాట్లాడింది. అది ఎందుకు మాట్లాడింది అన్నది మీరు రాస్తారని అడగండి. రాస్తారని పిలిపిద్దాము. రాస్తారని వాళ్ళ ఫ్రెండ్ అక్కడే ఉన్నారు, కేర్ టేకర్. రాస్తారని ఎక్కడున్నారు అన్నారో మీతో పాటు నేను అడగాల్సిన ఆన్సర్స్ ఉన్నాయి. వెళ్దాం పదండి, అక్కడికి వెళ్దాం. అంటే ఇప్పుడు మీరు స్టేషన్ కి ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నారు? అంటే నిన్న మీరు ఒక అదేంటి రోడ్ పక్కన ఉండే వాళ్ళని తీసుకొచ్చి నా మీద ప్రైవేట్ ప్లేస్ లో కూడా నా మీద అది ఇది చేశారు అని చెప్పేసి మీరు నిన్న అంతా నైట్ 11 వరకు మేము ఇక్కడే ఉన్నాం అదే చెప్పడం జరిగింది. 11 వరకు కూడా ఈవెన్ రాత్రి పేరెంట్స్ ని ఈవెన్ వాష్రూమ్ కూడా అలౌ చేయండి. మీరు నైట్ ఏం జరిగింది అందరూ మీడియా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ లోపల తీసుకెళ్లాల్సిన అవసరం అంటే సోషలిస్ట్ వచ్చి మాట్లాడారు, ఎవరు వచ్చి మాట్లాడి మీ మధ్య ఏం రాజీ కుదిరింది? ఏమీ రాజీ కుదరలేదు. ఇంత కాంట్రవర్సీ జరుగుతున్న దాంట్లోని రాత్రి అందరూ వెళ్ళిపోయాక కొంచెం ప్రశాంతత ఇది కుదిరింది. నేను ఇక్కడ కూర్చున్నాను, వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఒకసారి మొహాలు చూసుకున్నాము. ఆంటీ దగ్గరికి వెళ్ళి నేను ఆంటీతో ఏంటి ఆంటీ దేనికోసం ఇదంతా, నేను మీ కూతురులా కనిపించలేదా అని అడిగాను. ఆవిడ కొంచెం కంటతడి పెట్టుకుంది. నాకు ఒక ఎమోషనల్ కనెక్ట్ అయింది. ఫస్ట్ పదండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామని లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నాం. ఈ లోపు పోలీసులు వచ్చారు. పోలీసులు ఆ కేర్ టేకర్ కి అంటే నాకేం జరిగిన ఇప్పుడు ఇలాంటి టైంలో లోపలికి వస్తే అంటే ఫస్ట్ వెళ్ళిపోమని అన్నారు. సరే సార్ నేను లోపలికి తీసుకెళ్తా అంటే, నువ్వు లోపలికి తీసుకెళ్తా మాకేం ప్రాబ్లం లేదని ఎస్ఐ గారు అన్నారు. మేము లోపలికి వచ్చాము. అక్కడే చెప్పారు ఇప్పుడు ఆమె నుంచి మీకేం జరిగినా మీ నుంచి ఆమెకేం జరిగిన ఇద్దరికి ప్రాబ్లమే కదా, మీరేం కొట్టుకోకండి అని. మేమేం కొట్టుకోమన్నాము. వాళ్ళకు కేర్ టేకర్ కావాలంటే కేర్ టేకర్ ని పెట్టారు. ఆ కేర్ టేకర్ కాకుండా లోపలికి ఎవరు రావడానికి వీలు లేదు, మిగతాది ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. అది ఆయన అటు వెళ్ళగానే రాత్రి ఇంకొక అతన్ని తీసుకొచ్చారు. పోలీసు వాళ్ళు ఒక అతన్ని పంపించేశారు, తరిమేశారు. ఇక సోషల్ యాక్టివిస్ట్ ఫీమేల్ ని పంపించేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకెవరో అదే కేర్ టేకర్ ఎవరో మనుషులు తెప్పిస్తున్నారు. అట్లీస్ట్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి వాళ్ళు. మీరు ఒక్కసారి అదే క్వశ్చన్స్ వాళ్ళని అడగండి. వాళ్ళు అంటే తిండి వాళ్ళు కోసం తెచ్చుకున్నారు, ఏమన్నారు? అదే అండి తిండి కోసం తెచ్చుకున్నారు, ఇది తెచ్చుకున్నారంటే ఇప్పుడు స్విగ్గీ ఉన్నాయి, స్విగ్గీ పెట్టుకుంటున్నారు. ఆల్రెడీ స్విగ్గీ పర్మిషన్ ఉంటది. అన్నోన్ పర్సన్ పర్మిషన్ ఎలా ఉంటుంది? ఒకవేళ వాళ్ళు తీసుకొనొస్తే మీ ప్రాబ్లమ్ ఏంటి? అటాక్ నా పైన కదా జరిగింది. మీ ఇంటికి మీకు అటాక్ జరిగినప్పుడు మీకు ప్రాబ్లం తెలుస్తుంది. కాదు మేడం, ఇంత ప్రాణదాడి నా అటాక్ పైన జరిగినప్పుడు అంటే మీరు already పోలీసులను కేస్ అడగలేదా పెట్టారు కనీసం? వాళ్ళ వైపు నుంచి ప్రొటెక్షన్ అడగలేదా? మీరు అడిగే మీరు ప్రయత్నం రాత్రంతో చేయలేదా? డైరెక్ట్ గా మాట్లాడడానికి try పోలీసులకి చేయట్లేదా? వెళ్ళడానికి అండి ఇప్పుడు కూడా ప్రయత్నము. ఇప్పుడు వెళ్తుంటేనే గ్రూప్ ఎదురైంది. ఉమ్.
ఇప్పుడు రాస్తారంతో ఇదంతా కదండి. మీరు ఫస్ట్ నుంచి కూడా ఒకటే మాట్లాడుతున్నారు. మీరు వేరే వాళ్ళ గురించి మాట్లాడదు. ప్రీతి గురించి నేను అడిగాను. సో ప్రీతి కూడా నేను వచ్చి ఇక్కడ మాట్లాడింది. ఎందుకంటే మాకు మీడియా పరంగా ఎవరు మాట్లాడితే వాళ్ళ గురించి మేము ఆ టాపిక్ అనేది తీసుకొస్తున్నాం. తను వచ్చేసి ప్రీతి వచ్చి ఇక్కడ ఒక మాట్లాడడం నిమిషం జరిగింది. ఆగండి. నాకు నిజంగా పనులకి వెళ్ళాలి. మీరు ప్రీతి గురించి మాట్లాడుకుంటే ప్రీతిని పిలిచి ఆవిడ ఇంటర్వ్యూ తీసుకొని ప్రీతి గురించి మాట్లాడుకోండి. లేదు లేదు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎందుకు ఇష్యూ? ఇప్పుడు మీ ఇద్దరి మధ్య మీరు issue ఎన్ని అన్నప్పుడు- సార్లు ప్రీతి గురించి అడుగుతున్నారు? మీ దగ్గర ప్రీతి దగ్గర అమరిపోయారా మీరు? మీరు అడిగితే మీరు ఎలా ఉంటది మీకు? ప్రీతి ఎలా ప్లేస్ ఉంటది? లో ఉంది కాబట్టి ప్రీతి అడుగుతున్నారు. ఇక్కడ ఎక్కడ ప్లేస్ లో ఉంది? ఈ ప్లేస్ లో వచ్చి ఎందుకు నేను పిలిచానా? నేను పిలిచానా? అదే పిలవకుండా ఎందుకు ఆ అమ్మాయికి నేనేం ఏం పిలిచా? సంబంధం? ఆ అమ్మాయికి ఇప్పుడు ఏం సంబంధం? నలుగురు వచ్చారండి. నలుగురు వచ్చారు. మీరు ఇదే క్వశ్చన్ రాస్తారు వాళ్ళ పేరెంట్స్ కి, ఆ అమ్మాయికి ఏం సంబంధం ఎందుకుంది, 10 సంవత్సరాలు ఎందుకుందని అడిగారా? సంబంధం లేని ఒక ప్రీతి వచ్చి అడుగుతుంటే నన్ను అడుగుతున్నారు మీరు? రాస్తారు పేరెంట్స్ పిలిచి అడగండి. అడుగుతున్నా, ఆ ఇంట్లో ఆయన ఆయన మరి అడుగుతున్నా. ఏం అడుగుతున్నారు? ఆయన ప్లీజ్